మీ అమ్మ ఏడిచిందంటే స్టేజ్ మీద పాపము గట్ల ఏడిపిస్తారులా. అవి ఏడవడం కాదు, ఆనంద బాష్పాలు అవి. తను పాపం ఏమంటారు, నేను బాగా చేశానని తనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో దిష్టి తగులుతుందని ఫీల్ అవుతుంది. తల్లి అట్లనే ఉంటారు కదా. ఇప్పుడు ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే బెట, అవునా కదా? నువ్వు ఎంత పెద్దనన్నా కానీ నీ అమ్మకు నువ్వు కొడుకువి. అవును. అప్పుడు వాళ్ళ అమ్మకి భయం ఇట్లా ఉంటుంది, దిష్టి తగులుతుందేమో పిల్లగాని కానీ. ఇక అంతే, తల్లులు అట్లనే ఉంటారు. తల్లులను కొడుకులే అర్థం చేసుకోవాలి. తమ్మి 4 హీరోయిన్లను పెట్టిండ్రు. 4 హీరోయిన్లు కథలో వచ్చిండ్రు అనమాట. ఇప్పుడు మన లైఫ్లో ఎంతోమంది వచ్చిపోతారు కదా. మీ లైఫ్లో నేను ఎట్లా వచ్చినానో, చంద్రబాబు లైఫ్లో నాలాగే చాలా మంది వచ్చిపోతారు లైఫ్లో. సో ఆ కథలో ఆ లైఫ్లో అట్లా వచ్చిర్రు 4. కావాలని 4 హీరోయిన్లను పెట్టలే 4 పాటలు పెడదామని. అట్లా కాదు, ఆడి ట్రావెల్ అవుతుంటాడు అనమాట. ఎవరిని చూస్తే వాళ్ళని ప్రేమిస్తుంటాడు ఆడు. అట్లా 4 వచ్చిర్రు. పెళ్ళి చేసుకున్నానంట. అవునత్త, పెళ్లి చేసుకోను. పిల్లలు దొరుకుతలేరా 25కు? ఎందుకు వాడు చేసుకుంటా అంటే రేపటి క్యూ కట్టేస్తారు. మరి ఏమన్నది అదేమన్నది చేసుకున్నట్టు. ఇప్పుడు ప్రభాస్ గారు, సల్మాన్ ఖాన్ గారు నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఈ విషయంలో. మోడీ గారు అయితే నా బర్త్డే సెప్టెంబర్ 17th. నేను మోడీ గారు ఒకటే రోజున పుట్టాం. అంటే ఇప్పుడు నాకున్న థింకింగ్ ఏంటంటే అత్త, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానంటే ఆవిడకి మొత్తం రెస్పాన్సిబిలిటీ నేను చూసుకోవాలి కదా. ఇంకొక పర్సన్ నేను అవును అంతే. ఇన్ని పనుల మధ్యలో మాకు టైం కేటాయించడం అనేది ఆయనకి ఎంత ఇదో నాకు తెలుసు. సో నేను ఇప్పుడు టైం కేటాయించకపోయినా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అపార్థాలు వచ్చినా, మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, ఇప్పుడు నేను వెళ్దాం అనుకున్న స్టేజ్కి మా పేరెంట్స్కి నేను ఇద్దాం అనుకుంటున్న అన్నిటికీ అది అవుతుందో లేదో టెన్షన్ అంతే. సో అట్లా అనుకుంటున్నాం. వాడు చిన్న మైండ్కు చిన్న పిల్లగాడు, ఎంత 21 ఉంటాయి అతన్ని, 23, 21, 22, 23 ఏళ్ళ వయసుకు మా అమ్మ నాయనకి నేను అంటే ఈ పొద్దు రేపు మరి పరిస్థితులు ఇట్లా అట్లనే ఉన్నాయి. కూడలు వచ్చినాక అది ఉంటుంది. అండ్ ఇంకొకటి, నేను మా పేరెంట్స్ తోనే ఉంటాను లైఫ్ లాంగ్ ఫిక్స్ అది. సో ఈ జనరేషన్ లో అది చాలా మందికి ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టం అవ్వచ్చు. అన్ని ఆలోచించకుండా నాకు దిక్కుమల్ని పేర్లే వద్ద అనుకుంటున్నాడు పిల్లగా. అంటే ఇప్పుడు అలా అనిపిస్తుంది, కానీ ఒకవేళ మనల్ని అర్థం చేసుకునే మంచి వాళ్ళు దొరికారనుకోండి, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడడం ఎందుకు, చాలా టైం ఉంది కదా అని ఎక్కువ క్లాస్ కూడా పీకలేము మేము ఆ విషయంలో. ఓకే, ఇప్పుడు పని మీద కాన్సన్ట్రేట్ చేస్తా అన్నాడు, మంచి విషయం, క్యారియర్. ఇది అంత మంచిగానే ఉన్నది. మీ నాయన నిమ్మలమే నీ విషయంలో అయితే. కానీ నీకేవల ఆడవిళ్ళు ఎంబడి వాళ్ళు లేరా మరా? మంచిగా ఉన్నావు ఎర్రగబుర్రగా. అంటే ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ ఓకే. బట్ అంతే, నేను వర్క్ ఓరియంటెడ్, నాకు టైం కూడా ఉండదు ఎక్కువ. నేను ఒక రోజులో చాలా చేస్తాను కదా. ఇప్పుడు షటిల్ ఆడతాను, మళ్ళీ స్విమ్మింగ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, మాస్టర్ దగ్గరికి వెళ్తాను, కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్కి. ఒకటే రోజులో ఇన్ని చేస్తూ ఉంటాను నేను. సో నాకు అదర్ విషయాల్లో అంతగా వాటి మీద పెట్టడానికి టైం కూడా ఉండదు అనమాట. నేను వెళ్ళిన ప్రతి చోట నాకు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్తో అలా సరదాగా అయిపోతుంది అనమాట డే అంతా.